అవకాశం ఉంది అని చెప్పి జన సైనికులు అప్రమత్తమయ్యారు. 100 నుండి 150 కోట్ల రూపాయలు కేవలం భీమవరం, పిఠాపురం, కాకినాడ పరిసర ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ ఖర్చు చేసే అవకాశం ఉంది అని చెప్పి జనసేన ఇచ్చినటువంటి హెచ్చరికలను జన సైనికులు సీరియస్గా తీసుకున్నారు. అసలు పిఠాపురం పీఠం జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కేందుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతుందా అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నక్క రజని గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అండ్ సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో. రజని గారు, పిఠాపురం చుట్టూ అన్ని రాజకీయ పార్టీల దృష్టి అనేటటువంటిది కేంద్రీకృతమైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ దిగ్విజయమైనటువంటి విక్టరీ సాధిస్తాం, 1,00,000 ఓట్ల మెజార్టీ సాధిస్తాం అనేటటువంటి ప్రిడిక్షన్స్ ఆల్రెడీ ఆయన మన ముందు పెట్టారు. వాటిని కట్టేలు చేసేందుకు అధికార పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉంది. ఎలాంటి ప్లానాలు ఉంటాయి రజని గారు? సార్, ముఖ్యంగా ఏదైతే పిఠాపురం పీఠముడు కాదండి, వంగా గీత గారు కూడా బయట వాళ్ళు కాదు, ప్రజారాజ్యం పార్టీలో మా తరపు నుంచి పోటీ చేసి గెలిచిన ఆవిడే. సో మీరు అనుకుంటారు వాళ్ళ దూరం వీళ్ళ దగ్గర అని. అందరూ మనసు ఇక్కడే పెట్టి పనిచేస్తారండి. అందరూ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసమే పనిచేస్తారన్న విషయం వైసీపీ వాళ్ళకి ఇంకా తెలియట్లేదండి. ఆవిడేం పరాయాళ్ళు కాదు. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు చేయి పట్టుకుని అన్న బతుకున్నంత వరకు నీ కిందే పనిచేస్తానన్నా అంటే ఎవరి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ప్రతిరూపం అండి. ఎక్కడికి పోదండి ఆ ప్రేమ. కానీ అక్కడ కండువా కప్పుకుంది కాబట్టి ఏదో 2 మాటలు డైలాగులు చెప్పాలి కాబట్టి చెప్పడమే. కానీ ఒకవేళ ఆ సీట్లో ఒకవేళ అన్నయ్య పోటీ చేయకపోయినా ఎవరు పోటీ చేసి ఒకవేళ ఆవిడ గెలిచినా మళ్ళీ తర్వాత జనసేనకు వచ్చేసే సీటేనండి అది ఖచ్చితంగా. సో అన్నయ్య నుంచున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఓడిపోతుందన్న విషయం ఆవిడకి తెలుసండి. పాపం ఇన్ని సంవత్సరాలు గెలిచి వంగా గీత అన్న పేరు ఈ రోజు పోతుందన్న బాధ మాకు ఉండిపోతుందండి. అంటే వంగా గీత గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా పార్టీలోకి ఆహ్వానించారు. ఆపోజిట్ పక్షంలో కాకుండా ఆమె కోరుకున్నటువంటి, ఆమెకు నచ్చినటువంటి పక్షంలో ఉండాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానాన్ని పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా గుర్తు చేశారు. ఎట్లా స్పందిస్తారు సార్? ఈరోజు అన్నయ్య పిలుస్తున్నాడని కాదండి, ఆ మనసులో ఉన్న కోరిక రావాలని. పిలవకుండా ఎలా వస్తాము అనే ఒక బాధ ఉంటది కాబట్టి ఒక్క మారు పిలిస్తే చాలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండేటటువంటి నేపథ్యం అండి. సో చూడాలండి చివరి వరకు. ఇంకా 2 నెలలు ఉంది. తిమ్మి బమ్మవచ్చు, బమ్మి తిమ్మవచ్చు, ఓడలు బళ్ళవచ్చు, బళ్ళు వాళ్ళవచ్చు. వంగా గీత గారు 2 చేతులు ఎత్తేసి అన్నా నీ మీద ఓడిపోవడం అది అపజయం అన్నా, అది వద్దన్నా, నేను కూడా నీ కిందే పనిచేస్తానని ఇనానమస్ గా పిఠాపురం ఎంపికైపోయే అవకాశం కూడా ఉంటదండి. తస్మాత్ జాగ్రత్త అన్న విషయం వైసీపీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఎన్ని చోట్ల అన్నయ్య ప్రతిబింబాలతో మేము అందరం నిలబడే వాళ్ళకి మేము పనిచేస్తుంటే అన్నయ్యే వచ్చి నుంచుంటే అన్న వచ్చే ఆశ వచ్చే అనే పాట ఈ రోజు పిఠాపురం వాళ్ళకి నెరవేరుతుందండి. నిజంగా దేవుడు రథం రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఈ రోజు దేవుడు రథం పిఠాపురంలో ఆగిపోయిన పరిస్థితి అండి. ఈరోజు చాలా గొప్పగా ఉందండి. పిఠాపురం వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా సగర్వంగా ఫోన్లు చేసేసుకున్నారండి. ఇదిగో మా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు మా ఏరియాలో నుంచుంటున్నారంట అని. ఆ ఏరియా కోడళ్ళు, కూతుళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మేము మాది పిఠాపురం అండి బాబు, పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ గారు నుంచుంటున్నారంటూ ఎన్ఆర్ఐలు టికెట్లు వేసేసుకుంటున్నారండి. ఈ దేశం వచ్చి, ఈ రాష్ట్రం వచ్చి మేము పనిచేస్తాం మా అన్న కోసం అంటూ. సో ఇటువంటి ఆదర్శమూర్తి, నిజాయితీకి ప్రతిబింబం లాంటి మా అన్న పిఠాపురం వెళ్ళడం నిజంగా ఏదైతే పిఠాపురం గొప్పతనం అని మేం చెప్తే అన్నయ్య అంటాడు ఈ రోజు ఏదైతే శ్రీపాద వల్లభుని పీఠాలు ఉన్నాయి, శక్తి పీఠాలు ఉన్నాయి, అంత గొప్పదైన పిఠాపురంలో నేను అడుగు పెడుతున్నాను అంటూ ఆయన శ్రీపాద వల్లభుని గొప్పగా చెప్పుకుంటే మాకు మా అన్నయ్య గొప్పగా ఉంటుందండి. అదే రకంగా ఏదైతే పిఠాపురాన్ని డెవలప్ చేస్తానంటూ ఇక పైన ఆయన సంపాదించిన ఆస్తులన్నీ పిఠాపురంకి తరలించే అవకాశాలు ఎక్కువ అండి. ఎనీవే పిఠాపురం బాగుండాలి, అన్న ఏరియాలో ప్రతి ఒక్కరూ అన్న నీడలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ మెజారిటీతో గెలిపించే పూచి నాది అంటూ వర్మ గారు బంగారు పళ్ళెంలో గెలుపుని నీకు అందిస్తాను అంటూ చంద్రబాబు గారు కూడా మాట ఇచ్చిన పరిస్థితి అండి. అందరూ చాలా ఎలిగేషన్ చేశారు, పిఠాపురంకి వస్తే ఫ్లెక్సీలు కాల్చారు, ఇంకోటి అని. తుఫాన్ ముందు ప్రశాంతత లాగా, లేకపోతే ఇవన్నీ సర్వసాధారణం అండి. తర్వాత రోజు అదే వర్మ గారితో బాబు గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత
వర్మ గారు మీడియా ముఖంగా అన్నా నువ్వు రాకపోయినా నేను ప్రచారం చేసి గెలిపిస్తానన్న మాటలు మేము విన్నామండి. ఈ రోజు బంగారుపల్లెంలో మెజారిటీ ఇస్తాను అనడమే కాకుండా అదే రకంగా మీరు కాదు నేనే తిరగాలి జనాల్లోకి అంటూ పిఠాపురం వాళ్ళందరినీ నిన్న కూర్చోబెట్టుకొని వాళ్ళ కండవ కలిపితే వచ్చిన వాళ్ళందరూ మా జనసేన వాళ్ళు అనుకున్నామండి. కాదంటండి వైసీపీ వాళ్ళు. అన్న నువ్వు వస్తే నీకెదురుగా మేము ఎట్లా నుంచుంటామన్నా భలేవాడు అన్న నేను ఫ్లెక్సీల్లో టీవీల్లో సినిమాల్లో చూసి తప్పట్లు కొడతామన్నా. మా ఊర్లో నువ్వు తిరుగుతుంటే నీకెదురుగా మేము నుంచుంటే అసలు కులంలో పుట్టి ఇంకా అంతకంటే అదొక బతికేనా అన్న అంటూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి స్వాగతం ఇచ్చారండి. నిజంగా చాలా సంతోషం పిఠాపురం వాస్తవ్యులకి. నిజంగా అన్న ప్రేమ మీరు గెలుచుకున్నారు, మీ ప్రేమను అన్న గెలుచుకుంటాడు కంపల్సరీ.